చీమ మరియు గొల్లభామ. ఒక తోటలో చీమ మరియు గొల్లభామ ఉండేవి. చీమ ఆహారం కోసం నిరంతరం కష్టపడేది. ఎక్కడ ఏ తినుబండారం దొరికినా దాని తన పుట్టలో దాచుకునేది. అది చూసి గొల్లభామ, ఎందుకు ఇలా రోజంతా కష్టపడతావు? నన్ను చూడు, ఎంత ఆనందంగా కాలం గడుపుతున్నాను అంటూ చీమను వేలాకోలం చేసేది. చీమ మాత్రం దాని మాటలు పట్టించుకునేది కాదు. గొల్లభామ ఎప్పుడూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉండేది. ఆకలి వేసినప్పుడే ఆహారం గురించి ఆలోచించేది తప్ప కష్టపడేది కాదు. ఇంతలో వానాకాలం వచ్చింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గొల్లభామకు ఎక్కడా ఆహారం దొరకలేదు. చీమ మాత్రం తన బుట్టలో హాయిగా ఉంది. ఎందుకంటే వర్షాకాలం వస్తుందన్న ముందు చూపుతో చీమ కొన్ని రోజులకు సరిపడ ఆహారాన్ని పుట్టలో దాచుకుంది. మరోపక్క తిండి దొరక్క గొల్లభామ ఆకలితో నకనకలాడిపోయింది. ఏం చేయాలో తోచక చీమ దగ్గరకు వచ్చి, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టవా అని ప్రాధేయపడింది. వెంటనే గొల్లభామకు చీమ కొన్ని తిండి గింజలు ఇచ్చింది. దాని ఆకలి తీరాక, ఇన్నాళ్ళు నేను ఆహారం సమకూర్చుకుంటుంటే హేళన చేశావు, అదే ఇప్పుడు ఎలా పనికొచ్చిందో చూసావా? మనం కష్టపడటం మానేసి కష్టపడుతూ ఉన్నవారిని చూసి హేళన చేయడం ఎంత తప్పో అర్థమైందా అంది చీమ. నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించు. కష్టపడితే లాభం ఏమిటో ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు కష్టపడే వారిని ఎగతాళి చేయను అంది. అప్పటి నుంచి ఆ రెండు మంచి స్నేహితులుగా కలిసి ఉండసాగాయి. మంచి మాట. అందరి మాటలు పట్టించుకుంటే అనుకున్న గమ్యం చేరలేము.